నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. 6.50 లక్షల టన్నుల తోతాపురి మామిడి కొనుగోలుకు చర్యలు. రైతులకు 260 కోట్ల మంజూరుకు కేబినెట్ పచ్చజెండా. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా వైసీపీ అడ్డుకుంటోందన్న సీఎం. కుట్రలపై విచారణ చేయిస్తామని కేబినెట్లో ప్రకటన. వైసీపీ నేతలతో మామిడి పంటను తొక్కించారన్న మంత్రులు. బంగారుపాళ్యం పర్యటనలో జగన్ కుట్రలపై వీడియో విడుదల. ఆగస్టులో అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు 10 రోజుల పాటు నిర్వహిస్తామన్న స్పీకర్ అయ్యన్న పాత్రుడు. ఔషధాలపై ఏడాది తర్వాత 200% సుంకాలు ప్రకటించిన ట్రంప్. భారత్పై భారీ ప్రభావం చూపుతాయంటున్న విశ్లేషకులు. అమరావతిలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, ఐఏఎస్ అధికారులకు నివాస సముదాయ భవనాలు పూర్తి చేసేందుకు మంత్రివర్గం పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. హట్కో నుంచి తీసుకున్న రుణాలకు గ్యారంటీ, అమరావతిలో వరల్డ్ ఎకానమీ ఫోరం నిర్మాణ ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. గత ప్రభుత్వం దారుణంగా పెంచిన గ్రీన్ ట్యాక్స్ ను 3,000 రూపాయల వరకు ప్రభుత్వం తగ్గించినట్లు మంత్రి పార్థసారథి తెలిపారు. అమరావతిలోని నేలపాడులో శాసనసభ్యుల కోసం, శాసన మండలి సభ్యుల కోసం, ఐఏఎస్ అధికారుల కోసం నిర్మాణంలో ఉన్న కట్టడాల్ని త్వరగా పూర్తి చేయమని చెప్పేసి మంత్రిమండలి ఆదేశించడం జరిగింది. 18 భవనాలు, మొత్తం 432 నివాసాలతో కూడిన ఈ బహుళ అంతస్తుల సముదాయంలో మిగిలిన పనులు పూర్తి చేయడానికి 524.7 కోట్ల రూపాయలు పరిపాలన ఆమోదం ఇవ్వటం జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. మరి ఆ ప్రతిపాదనకి, అదేవిధంగా ఇప్పటికే ఈ మిగిలిపోయిన పనుల్ని పూర్తి చేయడానికి పిలిచిన టెండర్ని, ఆ కార్యక్రమాన్ని కూడా రాటిఫై చేయడానికి చేసిన ప్రతిపాదనలను మంత్రిమండలి ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఈ అమరావతి భూ కేటాయింపు నియంత్రణ 2017 ప్రకారం సిఆర్డీఏ ప్రాంతంలో వివిధ సంస్థలకు భూమి కేటాయింపును సమీక్షించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. అదేవిధంగా కృష్ణానది పరివాహక ప్రాంతంలో ప్రకాశం బ్యారేజీ ముందున ఇసుక క్వారింగ్ చేయడానికి 250.2 కోట్ల రూపాయల పరిపాలన ఆమోదానికి చేసిన ప్రతిపాదనని మన రాష్ట్ర మంత్రిమండలి ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా వాటర్ రిసోర్సెస్ కు సంబంధించి వివిధ చీఫ్ ఇంజనీర్స్ పరిధిలో ఉన్న 71 పనులు, చాలా పనులు ఏదైతే ప్రారంభం కాలేదో, లేకపోతే 25% లోపలే పని ప్రోగ్రెస్ ఉందో అటువంటి పనులన్నీ కూడా క్యాన్సిల్ చేయటం జరిగింది. కానీ దాన్ని సవరిస్తూ ఇప్పుడు 71 పనుల్ని, అంటే ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని, వాటి ప్రాముఖ్యతని దృష్టిలో పెట్టుకుని 25% అగ్రిమెంట్ వాల్యూ కంటే తక్కువ ప్రోగ్రెస్ ఉన్నా, గ్రౌండ్ కాకపోయినా కూడా సమీక్షించి వాటిని అంటే ప్రియారిటైజ్ చేసుకుని ఆ పనులు చేయడానికి చేసిన ప్రతిపాదనని కేబినెట్ ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. క్రిమినల్ మైండ్తోనే జగన్ పర్యటనలు చేస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు. రైతుల పరామర్శ పేరుతో ముందస్తు ప్రణాళిక ప్రకారమే ర్యాలీలు నిర్వహించారన్నారు. చిత్తూరు జిల్లాకు చెందిన వైసీపీ నేత ప్రకాష్ రెడ్డికి చెందిన తోట నుంచి 5 ట్రాక్టర్ల మామిడిని తెచ్చి రోడ్లపై పోసి హంగామా సృష్టించారని వివరించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా, అన్నమయ్య జిల్లాల్లో ఎప్పుడైతే బంపర్ క్రాప్ వచ్చి ఉత్పత్తి ఎక్కువ వచ్చిందో ధర తగ్గింది. ధర తగ్గడమే కాదు, కొనే నాదుడు లేదు. ఎంత ధరిస్తే మరీ అనుకున్నంత కాకపోయినా రైతుకి నష్టం జరగకూడదు, ఇబ్బంది కలగకూడదని కేజీ ధర 12 రూపాయలని నిర్ణయం చేశాం. మోస్ట్ పర్చేజ్ అయిపోయింది. అన్నమయ్య జిల్లాలో అయితే 99% పర్చేజ్ అయింది. తిరుపతి జిల్లాలో అయితే 98% పర్చేజ్ అయింది. ఒక్క చిత్తూరు జిల్లాలో 80% పర్చేజ్ అయింది. ఇంకా 20% పర్చేజ్ అవుతుంది. శరవేగంతో చేస్తున్నాం. ఇది తోతాపురి మామిడి మీద జరుగుతున్నటువంటి వాస్తవం. పెళ్ళైపోయిన తర్వాత 6 మాసాలకి మేళాలు వాగించినట్టుగా లేనటువంటి సమస్యని ఒక సమస్యగా క్రియేట్ చేసి పర్యటన చెప్పి ఒక నాయకుడు బయలుదేరిన విషయం
ప్రజలు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి, ఈ రాష్ట్రాన్ని పూర్తిగా చిన్నాభిన్నం చేయాలని ఒక క్రిమినల్ ఆలోచనతో, ఒక సెట్టింగ్తో ఇటువంటి పర్యటనలు చేసి విఘాతం కలిగిస్తున్నారు. వచ్చేటప్పుడే మనం అనుకున్న ప్లాన్ సక్సెస్ అవ్వాలని ముందు ఒక ప్లాన్ వేసుకున్నారు. ప్లాన్ ప్రకారమే జరిగింది. ప్రకాష్ రెడ్డి అని చిత్తూరు జిల్లా వైఎస్ఆర్సిపి సెక్రటరీ ప్రకాష్ రెడ్డి, ఆయనకి 25 ఎకరాలు మ్యాంగో తోట ఉంది. మేము 12 రూపాయలు పెడితే అమ్మేశాడంతా. ఒక 4-5 ట్రాక్టర్లే ఆ తోటలో పెట్టుకున్నారు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి కారు తోట ముందుకు వచ్చిందో పురుగుల్లాగా 5 ట్రాక్టర్లు వచ్చాయి. రోడ్డు మీద మామిడికాయలన్నీ కింద పోశారు. పోని కింద ప్లాండ్గా పోసుకున్నారు. నువ్వు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి, నీకు బాధ్యత ఉందా లేదా? నువ్వు చూసి దిగి మామిడికాయలు చూడాలి. మామిడికాయలు తొక్కుకొని రైతులు మామిడికాయలు ప్రభుత్వం కొనడం లేదు. రైతులు తీవ్రమైనటువంటి ఆందోళనతో ఉన్నారు అని చెప్పి నువ్వు ఇంత దారుణంగా ఒక క్రిమినల్, మేము ప్రతిరోజు చెప్పాలంటే మాకే బాధగా ఉంది, ఒక క్రిమినల్ రాజకీయ ముసుగులో ఒక ప్లాన్ ప్రకారం ఏ విధంగా వ్యవహరిస్తారో మేము అప్రమత్తంగా లేకపోతే చాలా పెద్ద ప్రమాదం జరుగుతుంది. ఎవరివి మామిడి పళ్ళు తెచ్చినవి? ఎవరివి? 5 ట్రాక్టర్లు ఏపీ 03AA0218, ఏపీ 03AA0218, ఏపీ 20U9212, ఏపీ 03M018, ఏపీ 03S8542, ఏపీ 03TB5532. ఈ 5 ట్రాక్టర్లు శేఖర్ రెడ్డి అని చెప్పి తింబోజీపాలెం ఎక్స్ వైసీపీ సర్పంచ్, ఈ 5 ట్రాక్టర్లు తీసుకొచ్చి ప్రకాష్ రెడ్డి వైసీపీ సెక్రటరీ తోటలో పెట్టి, ఆ వైసీపీ సెక్రటరీ తోటలో 5 లోడ్లు ట్రాక్టర్ మీద ఎక్కించి జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు అవి రోడ్డు మీదకి తెచ్చి ఒలిపి రైతులు ఒలిపేస్తున్నారు, కొనడం లేదని ఎంత క్రిమినల్గా వ్యవహరించారో రాష్ట్ర ప్రజలు ఒకసారి అర్థం చేసుకోమని చెప్తున్నాను. జగన్ వాహనం వద్ద మామిడి లోడ్డు పారబోసేందుకు ట్రయల్ రన్ కూడా జరిగిందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. ఇదే విషయాన్ని నిందితులు పోలీస్ విచారణలో ఒప్పుకున్నారన్నారు. శాంతి భద్రతల సమస్య సృష్టించేందుకే మామిడి కొనుగోళ్లపై కృత్రిమ సమస్య సృష్టించారని మండిపడ్డారు. జరిగిన సంఘటన ప్రతి ఒక్కరం కూడా ఆలోచించాల్సిన విషయం. రైతులను పరామర్శించడానికి వెళ్ళినప్పుడు కష్టపడి పండించిన ఆ తోటపరి మామిడికాయల్ని కావాలని ఇప్పుడు వచ్చిన సమాచారం ఏంటంటే దేవేంద్ర అనే ఒక అడ్వకేట్ తుమ్మలపాలెం నుంచి ఈ 5 లోడ్ల ట్రాక్టర్ సరుకు అక్కడ లోడ్ చేయించి దీనికి ఒక రిహర్సల్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి వాహనం వచ్చినప్పుడు నా ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఇవి రోడ్డు పైన మీరు వేయాలని చెప్పి 2 ట్రాక్టర్ డ్రైవర్లు ఏపీ 03TB5432 మొయ్యుద్దీన్ అక్బర్, అదే విధంగా ఏపీ 03AA2313 ఉదయ్ కుమార్ కిలారి, వీళ్ళిద్దరు కూడా పోలీస్ కస్టడీలో ఉన్నారు. వాళ్ళు ఒప్పుకున్నారు. ఈ విధంగా ట్రయల్ రన్ గా ప్రిపేర్ అయ్యి ఈ దేవేంద్ర అనే ఒక అడ్వకేట్ వైఎస్ఆర్సీపీ సింపథైజర్ ఇతను ఆ ఊరు కూడా కాదు, పొరుగు ఊరు నుంచి తుంబలపాలెం అనే ఊరు నుంచి సేకరించి ఆ సరుకును అక్కడ తీసుకొచ్చి ఆ డ్రోన్ ఫుటేజ్ చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. ఏ విధంగా పకడ్బందీగా ప్లాన్ చేసి చీవన్లాగా ఆ మ్యాంగో తోట నుంచి ఆ 5 ట్రాక్టర్లు తీసుకొచ్చి రోడ్డు పైన సరుకు వేయడం అనేది అసలు ప్రధానంగా రాష్ట్ర ప్రజలు ఆలోచించాల్సింది ఏంటంటే లా అండ్ ఆర్డర్ సమస్య సృష్టించడానికి కోసమే ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. భయభ్రాంతులు చేయడానికి, రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితి నెలకొంది, లా అండ్ ఆర్డర్ సమస్య ఉందని చూపించడానికి కోసం విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. శవాల మీద రక్తపు పునాదుల మీద పుట్టిన పార్టీ వైసీపీ అని మంత్రి అనగాని సత్యప్రసాద్ విమర్శించారు. రైతులు బాగుండాలని చిత్తశుద్దితో పనిచేసే ప్రభుత్వం తమదని అన్నారు. డీఎస్పీపై రప్పారప్ప అంటూ వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యల వీడియోను మంత్రి బయటపెట్టారు. జగన్ కారు వస్తుండగా ప్రణాళికాబద్ధంగా ప్రకాష్ రెడ్డి తోట నుంచి మామిడి లోడ్ తెచ్చారని వీడియో ఆధారాలను మీడియాకు విడుదల చేశారు. మామిడి రైతుల పట్ల జగన్ కు చిత్తశుద్ది ఉంటే పెద్దిరెడ్డికి చెందిన పల్ప్ ఇండస్ట్రీ ద్వారా మద్దతు ధరకు కొనుగోలు చేయాలన్నారు. పల్ప్ ఇండస్ట్రీ వాళ్లు మద్దతు ధరకు మామిడి కొనుగోలు చేయకుండా సిండికేట్ చేసింది పెద్దిరెడ్డి అని ఆరోపించారు. 5 నిమిషాలకు ఉదయాన్నే
చూడు ఏమన్నా డిఎస్పి గారిని రప్పా చేయి నరకేరా అంటే ఇది వాళ్ళ స్కూల్. ఏదైతే రైతులు కూడా నెక్స్ట్ వీడియో కూడా మీరు చూడాలి, ఎలాగైతే వాళ్ళు ప్రీ ప్లాన్గా ఆర్కెస్ట్రేటెడ్గా చేశారు. ఆయన కారు అక్కడ వస్తుంది, ప్రకాష్ రెడ్డి 25 ఎకరాల తోటలోంచి కరెక్ట్గా 5 ట్రాక్టర్లు వస్తున్నాయి. ఓకే చూడండి, ఆ 3వ కారు మాజీ ముఖ్యమంత్రిది. ఆ అవతల రోడ్లో వెళ్ళిపోయినటువంటిది మళ్ళీ ఈ రోడ్లోకి తీసుకొచ్చి, అంటే ఎంత దారుణంగా ఆర్కెస్ట్రేటెడ్గా కావాలని వాళ్ళ ట్రాక్టర్లు ఆ తోటలోంచి వస్తూ కింద వేస్తే, అలాంటి మామిడి పండ్లను తొక్కి వాళ్ళ కార్యకర్తలు తొక్కిచ్చి ముందుకెళ్తా ఉన్నారంటే ఆ ఉన్మాదత్వం మనకి, ఆ సైకోతనం మనకు కనపడతా ఉంది. ఇది అయిపోయింది. ఈరోజు రైతుల పరామర్శ పేరిట ఈవెంట్ పాలిటిక్స్ చేస్తూ వాళ్ళు చేసేటువంటి వికృత చేష్టలు వైసీపీ వాళ్ళు మన కళ్ళ ముందు కనపడతా ఉన్నాయి. ప్రజలు బాధల్లో ఉన్నప్పుడు ఇప్పుడు కూడా ఈ యొక్క మాజీ ముఖ్యమంత్రి ఒక సైకో ఉగ్రవాది బయటకు రారు. ప్రజలు అంతా మంచిగా అయ్యి ప్రభుత్వం బాగా చూసుకుంటున్న తరుణంలో 2 నెలల తర్వాతనో 3 నెలల తర్వాతనో బయటకు వచ్చి అక్కడ ఒక దారుణమైనటువంటి వాతావరణం క్రియేట్ చేస్తా ఉన్నాడు. మన అతని యొక్క గత 4 పర్యటనలు మనం చూసుకోండి. పొదిలి పర్యటన అంతే, పొగాకు రైతులు పరామర్శం చెప్పారు, అక్కడికి వెళ్ళి పొగాకును తొక్కేశారు. ఎప్పుడో సంవత్సరం ముందు వాళ్ళ కార్యకర్త, అది కూడా అతను బెట్టింగ్లో ఓడిపోతే అతని కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళటానికి ఇంకొక అమాయకుడు దళిత కారు కింద చనిపోవడం జరిగింది. అది కాకుండా ఆ పర్యటనలో ఇంకిద్దరు చనిపోయారు, అంటే అప్పుడు 3 చనిపోయారు. అమరావతి గతంలో అమరావతిని నాశనం చేశాడు, ఎలాంటి ఇండస్ట్రీ రాకుండా నాశనం చేశాడు. ఇలాంటి రైతులు ఇబ్బంది పడితే ఎలాంటి ప్రపోజల్స్ కూడా ఢిల్లీకి పంపినటువంటి వ్యక్తి ఈ రోజున మళ్ళా ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నాడు. ఏది 16 రూపాయలకు పక్కది కొంటా ఉన్నా, లేదా మినిమం సపోర్ట్ ప్రైస్ వస్తుందని చెప్పేసి. ఈ రోజున రైతులకి ఏదైతే మనం కొన్న ధాన్యానికి ఆలస్యం అయితే ఈరోజు మనోహర్ అన్న సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి 672 కోట్ల రూపాయలు ఈ రోజే మళ్ళీ తెప్పించి ప్రతి ఒక్క రైతుకు కూడా ఉన్నటువంటి బకాయి చెల్లించే దిశగా కూడా ఈరోజు కార్యక్రమం చేశారంటే రైతు ఏదైనా నష్టపోతా ఉంటే అతను కాపాడే దిశగా ఈ ప్రభుత్వం పోతుంది, కానీ ఎక్కడ కూడా రైతులకి ప్రజలకి నష్టం చేయదని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మామిడి మార్కెట్ యార్డుకు వెళ్లిన జగన్ వైసీపీ హయాంలో కిలో మామిడి 29 రూపాయలకు కొన్నామని, ఇప్పుడు 2 రూపాయలు ఇవ్వట్లేదని ఆరోపించారు. కనీసం కిలోకు 12 రూపాయలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఏ పంటకు గిట్టుబాటు ధర లేదన్న జగన్ మామిడి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. 52 పల్పు కంపెనీలు చిత్తూరు జిల్లాలో ఉన్నాయి. నేను అడుగుతా ఉన్నా, ఎంతమంది రైతులకి ఫ్యాక్టరీలు కిలో 8 రూపాయలకు వచ్చి కొనుగోలు చేశారు అని అడుగుతా ఉన్నా. ఎంతమంది రైతులకు మీరు చెప్పినట్టుగా మీరు 4 రూపాయల రైతులకు ఎంతమందికి ఇచ్చారు అని చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నా. అయ్యా చంద్రబాబు, మీ పుణ్యాన పరిస్థితి ఏమిటి అనంటే ఈరోజు రైతులకే ఒక్కరికి కూడా గిట్టుబాటు ధర రాని పరిస్థితి. పక్కన కర్ణాటకలో కేంద్ర ప్రభుత్వం 16 రూపాయలకు కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చింది. ఈ 16 రూపాయలు కూడా కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చింది కూడా మంచి రేటని కాదు, అని చెప్పి. నిబంధనల ఉల్లంఘన మధ్య జగన్ చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం పర్యటన కొనసాగింది. పోలీసుల ఆంక్షలు లెక్క చేయని వైసీపీ నేతలు భారీగా జన సమీకరణ చేశారు. వైసీపీ అధినేత జగన్ సైతం ప్రజలకు అభివాదం చేసుకుంటూ ర్యాలీగా వెళ్లారు. భారీ జన సమీకరణతో పోలీసులు స్వల్ప లాఠీచార్జ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. జగన్ పర్యటన నేపథ్యంలో భారీగా జన సమీకరణ చేసిన వైసీపీ నేతలు అందరినీ బంగారుపాళ్యం మామిడి మార్కెట్ యార్డు వద్దకు తరలించారు. జగన్ రాకముందే పెద్ద సంఖ్యలో చేరుకున్న వైసీపీ శ్రేణులు పోలీసుల ఆంక్షలు లెక్క చేయకుండా యార్డులోకి దూసుకెళ్లారు. గేట్లు, బ్యారికేడ్లు తోసుకుంటూ పోలీసులు అడ్డుకున్నా నెట్టుకుంటూ లోపలికి వెళ్లారు. యార్డు మొత్తం విచ్చలవిడిగా సంచరించారు. గోడల పైకి ఎక్కారు. పోలీసులు అదుపు చేసే ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు. అంతకుముందు హెలీప్యాడ్ నుంచి చెన్నై బెంగళూరు జాతీయ రహదారి మీదుగా
నలగంపల్లి బ్రిడ్జి కింద నుంచి బంగారుపాళ్యం వెళ్లాల్సిన జగన్ దారి మార్చేందుకు ప్రయత్నించారు. అనుమతిచ్చిన దారిలో కాకుండా మరోవైపు వెళ్తూ బంగారుపాళ్యం గ్రామంలోకి ప్రవేశించే ప్రయత్నం చేశారు. పోలీసులు గమనించి వాహన శ్రేణిని బ్యారికేడ్లు పెట్టి అడ్డుకున్నారు. బంగారుపాళ్యం గ్రామంలోకి వెళ్లేందుకు అనుమతి లేదని తేల్చి చెప్పారు. వాహన శ్రేణి జాతీయ రహదారిపైకి వచ్చిన తర్వాత కారులో నుంచి బయటకు వచ్చిన జగన్ ప్రజలకు అభివాదం చేశారు. దీంతో జనం కారుపైకి దూసుకొచ్చి జగన్తో కరచాలం చేయాలని ప్రయత్నించారు. మరికొందరు అత్యుత్సాహం ప్రదర్శించారు. పోలీసులు చెదరగొట్టే ప్రయత్నం చేసినా ఫలితం దక్కకపోవడంతో లాఠీచార్జ్ చేసి చెదరగొట్టారు. అదే సమయంలో కాన్వాయ్ నుంచి వైసీపీ నేత విజయానందరెడ్డి జారిపడ్డారు. కారులోకి వెళ్లమని జగన్ను పదే పదే పోలీసులు హెచ్చరించినా మాట వినని జగన్ అభిమానులకు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటూ ముందుకు సాగారు. రంగంలోకి దిగిన చిత్తూరు ఎస్పీ మణికంఠ జగన్ వాహనం వద్దకు వెళ్లి లోపల కూర్చోమని చెప్పారు. జగన్ మాట వినకుండా ఎస్పీతో వాగ్వాదానికి దిగారు. సీజన్ ముగిసిన తర్వాత మామిడి రైతుల పరామర్శకు వెళ్లిన జగన్ను చూసి వైసీపీ నేతలు అత్యుత్సాహం ప్రదర్శించారు. ముందస్తు ప్రణాళికతో మామిడి పళ్లను తెచ్చి రోడ్డుపై పోశారు. వాటిని తొక్కుకుంటూ వైసీపీ శ్రేణులు బేరంగం సృష్టించాయి. భారీగా సమీకరించిన వైసీపీ శ్రేణుల మధ్య బంగారుపాళ్యం మామిడి మార్కెట్ యార్డులోకి జగన్ ప్రవేశించారు. జగన్ను చూసి వైసీపీ కార్యకర్తలు మార్కెట్లో బేరంగం సృష్టించారు. మండీల్లోని మామిడిని తొక్కి ధ్వంసం చేశారు. పరామర్శ పేరుతో పంటను నాశనం చేయడంపై మామిడి రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ జన సమీకరణ నేపథ్యంలో చెన్నై బెంగళూరు జాతీయ రహదారిపై విస్తృతంగా తనిఖీలు చేసి వాహనాలను అడ్డుకున్నారు. ఆంక్షలు లెక్క చేయని కొందరు వైసీపీ నాయకులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. మాజీ మంత్రి నారాయణస్వామి ఆయన అనుచరులు పోలీసులతో గొడవ పడ్డారు. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో జగన్ పర్యటనలో వైసీపీ కార్యకర్తలు నిబంధనలు ఉల్లంఘించి వేరంగం సృష్టించారు. చేయి నరికేయండి, రప్పారప్ప అంటూ నినాదాలు చేస్తూ వాహనదారులను భయభ్రాంతులకు గురిచేశారు. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో మామిడి రైతుల పరామర్శ పేరిట సాగిన జగన్ పర్యటనలో పలు వికృత చేష్టలు చోటు చేసుకున్నాయి. జగన్ను చూసేందుకు కల్లూరు నుంచి వచ్చిన వైసీపీ కార్యకర్తను ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు తొక్కేశారు. బాధితుడు బాధతో వెలవెల్లాడాడు. కాళ్లు బెనకడంతో బంగారుపాళ్యం ప్రభుత్వాసుపత్రికి బాధితుడిని తరలించి చికిత్స అందిస్తున్నారు. వైసీపీ అధ్యక్షుడు జగన్ చిత్తూరు జిల్లా పర్యటన రసాభాసగా మారింది. బంగారుపాళ్యం మామిడి మార్కెట్లో వైసీపీ కార్యకర్తలు వేరంగం సృష్టించారు. ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శివపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. వైసీపీ కార్యకర్తలు చేస్తున్న వికృత చేష్టలను ఆయన ఫోటోలు తీశారు. కెమెరాలో ఉన్న దృశ్యాలను తొలగించాలని దాడికి పాల్పడ్డారు. ఫోటోగ్రాఫర్ వద్ద ఉన్న కెమెరాను వైసీపీ కార్యకర్తలు లాక్కున్నారు. వైసీపీ మూకదాడిలో గాయాలైన ఫోటోగ్రాఫర్ను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. జగన్ చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం పర్యటనతో ఒరిగిందేమీ లేదని మామిడి రైతులు అంటున్నారు. సీజన్ ముగిశాక పర్యటించి లాభమేంటని ప్రశ్నిస్తున్నారు. బల ప్రదర్శన కోసమే జగన్ పర్యటన అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు మాజీ ముఖ్యమంత్రి రావడానికి కారణం ఏమంటే ఒక రౌడీలు తీసుకొని వచ్చి మార్కెట్లో ధ్వంసం చేసింది తప్ప రైతులను పరామర్శించింది లేదు. కనీసం ఇప్పుడు సీజన్ ముగిసే టైం వచ్చింది మొదటి తప్పు. రౌడీలు తీసుకొచ్చి 500 మంది పర్మిషన్ ఉంటే 30,000 మందిని తీసుకొచ్చి మామిడికాయలంతా ధ్వంసం చేసింది తప్ప మేలు చేసిందే లేదు. ఏమి ఇబ్బంది లేదు. గవర్నమెంట్ 4,000 ఒక టన్నుకు 4,000 ఇస్తుంది. సీజన్ అంతా ముగిసిపోతా ఉంది. పర్యటన ఊరికే ఆయన ఫోకస్ కోసం వచ్చినట్టే కానీ రైతులు పరామర్శించడానికి రాలేదు. మేమేమో కాయ కోసేసినాము. చంద్రబాబు నాయుడు దయ వల్ల మాకు 4 రూపాయలు ఇస్తున్నాడు ఆయన. ఇప్పుడు కాయ కోసేసినాక వచ్చిపోతున్నాడు ఆయన. మమ్మల్ని ఫ్యాక్టరీలు తోలుకున్నాం. చంద్రబాబు 4 రూపాయలు ఇస్తున్నాడు, ఫ్యాక్టరీ వాళ్ళు ఇస్తున్నాడు. దానికి తృప్తి పడినాం మేము. చంద్రబాబు నాయుడు దేవుడు అనుకున్నాం, కోసేసినాం. మాకైతే ఆయన ఉపయోగమే వచ్చి మామంతా ట్రాక్టర్లంతా రోడ్డు పాలు చేసి ఇప్పుడు పోయినాడు కదా. అదే చంద్రబాబు 4 రూపాయల సబ్సిడీ కల్పించి ప్రతి రైతుకి టన్నులు కూడా 4 టన్నులు వచ్చేవానికి 12 టన్నులు వచ్చినాయి, ఉత్పత్తి అయినాయి. దీనికి గాను అన్నిటికి కారణము రైతులకి ఎక్కువ పంట వచ్చింది. పంట వల్ల రేటు డౌన్ అయింది. అసలు 2023 కూడా చూసి అట్లే ఉంది పలుపు. అది ఆ రోజుట్లో ఈయన సేల్ చేయించింటే ఈ పొద్దు ఇంత వచ్చింది కదా. ఆ రోజు ఈయన పలుపు సేల్ చేయలే. ఈ పొద్దు ఈయన వచ్చి దాన్ని మాకేం చేసినాడు,
ఇప్పుడు వచ్చిన మాత్రాన ఉండే ట్రాక్టర్లు ఎత్తి రోడ్డు పాలు చేసి పంపించినాడు. ఈ డిసెంబర్ నాటికి అమరావతిలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అమరావతి క్వార్టర్స్లోనే ఉంటారని స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు. అమరావతిలో నిర్మాణంలో ఉన్న ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్లను పరిశీలించిన సభాపతి అయ్యన్న పాత్రుడు జోరుగా పనులు సాగుతున్న తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. నియోజకవర్గాల పునర్విభజనను దృష్టిలో పెట్టుకుని నివాస సముదాయాలు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచనలు చేశారు. చట్టసభ సభ్యుల కోసం మొత్తం 12 టవర్లలో 288 క్వార్టర్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు. 35 మంది మంత్రులు, 36 న్యాయమూర్తుల క్వార్టర్స్ మార్చి నాటికి అందుబాటులోకి వస్తాయన్నారు. సెప్టెంబర్ 14, 15 తేదీల్లో తిరుపతి వేదికగా చట్టసభల జాతీయ మహిళా సాధికార సభ్యుల జాతీయ సదస్సు ఉంటుందని, ఏపీ ఆతిథ్యం ఇవ్వాలన్న పార్లమెంటు స్పీకర్ సూచన మేరకు నిర్వహిస్తామని స్పీకర్ అయ్యన్న పాత్రుడు తెలిపారు. అసెంబ్లీలోని తన ఛాంబర్లో మీడియాతో ఆయన చిట్చాట్ చేశారు. అన్ని రాష్ట్రాల నుంచి 500 మంది మహిళా సాధికారత కమిటీ సభ్యులు సదస్సుకు హాజరవుతారని తెలిపారు. ఆగస్టు మొదటి వారం లేదా రెండో వారంలో 10 రోజుల పాటు అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఉంటాయని స్పీకర్ అయ్యన్న పాత్రుడు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా రాగి దిగుమతులపై 50, ఔషధాలపై 200% వరకు సుంకాలు విధిస్తామన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరిక ఎగుమతిదారులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది. ఔషధాలతో పాటు రాగిని అమెరికాకు భారత్ పెద్ద ఎత్తున ఎగుమతి చేస్తుంది. అమెరికా నిర్ణయం అమల్లోకి వస్తే రాగి లోహంపై 50% టారిఫ్తో భారత్పై పెద్దగా ప్రభావం ఉండదని, అదే ఫార్మా రంగంపై విధిస్తే మాత్రం తీవ్ర ప్రభావం పడుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. భారత్ నుంచి దిగుమతి చేసుకునే రాగి ఉత్పత్తులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 50% సుంకాలు విధించినప్పటికీ మనపై పెద్దగా ప్రభావం చూపదని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత్ రాగి ఎగుమతులు $2 బిలియన్ కాగా అందులో అమెరికా వాటా 17%, అంటే $360 మిలియన్ ఉంది. భారత్కు 3వ అతిపెద్ద రాగి ఉత్పత్తుల దిగుమతిదారిగా అమెరికా ఉంది. వాణిజ్య లెక్కల ప్రకారం సౌదీ అరేబియా నుంచి 26%, చైనా నుంచి 18% రాగి ఉత్పత్తులు అమెరికాకు ఎగుమతవుతున్నాయి. ఇంత భారీ మొత్తంలో రాగి ఉత్పత్తులను అమెరికాకు భారత్ ఎగుమతి చేస్తున్నా ఇక్కడ రాగి పరిశ్రమలపై ట్రంప్ నిర్ణయం భారీ నష్టాలను కలగజేయదని తెలుస్తోంది. క్రిటికల్ మినరల్ అయిన రాగిని ఎనర్జీ, మ్యానుఫ్యాక్చరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి ఎన్నో రంగాల్లో విరివిగా ఉపయోగిస్తారు. ఆయా పరిశ్రమలు ఇక్కడ భారీగా ఉన్నాయి. కాబట్టి అమెరికా నుంచి డిమాండ్ తగ్గినప్పటికీ ఆ రాగిని ఇక్కడి దేశీయ పరిశ్రమలు సమర్థంగా వినియోగించుకోగలవని విశ్లేషకులు తెలిపారు. ఔషధ ఉత్పత్తులపై 200% వరకు సుంకాలు విధిస్తామన్న ట్రంప్ నిర్ణయం మాత్రం భారత ఔషధ రంగంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ రంగంలో 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత్కు అమెరికా అతిపెద్ద వ్యాపార భాగస్వామి. ఏకంగా $9.8 బిలియన్ ఔషధాలు అమెరికాకు ఎగుమతవ్వగా అంతకుముందు ఏడాది $8.7 బిలియన్ ఔషధాలు ఎగుమతయ్యాయి. ప్రపంచానికి భారత్ ఎగుమతి చేసే ఔషధాల్లో 40% అమెరికాకే వెళుతున్నాయి. ముఖ్యంగా అమెరికాలో చౌక ధరకు లభించే భారతీయ జనరిక్ ఔషధాల ఉత్పత్తి రంగంపై టారిఫ్లు పెను ప్రభావం చూపనున్నాయి. తమ జనరిక్ ఔషధాల్లో 47, బయోసిమిలర్లలో 15% ఉత్పత్తులను భారత్ నుంచి అమెరికా దిగుమతి చేసుకుంటోంది. ట్రంప్ చెప్పినట్లు ఏడాది తర్వాత 200% సుంకాలు విధిస్తే భారత్తో పాటు అమెరికన్లపైన ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. 10% సుంకం పెరగడం వల్ల సగటు అమెరికన్పై ఏడాదికి $42 అదనపు భారం పడవచ్చని అంచనా. అందుకే ఏప్రిల్లో భారత వస్తువులపై 26% సుంకం విధించినప్పటికీ ఔషధాలను ట్రంప్ మినహాయించారు. అయితే ఇవన్నీ తాత్కాలికం. అమెరికాలో తయారీని ట్రంప్ ప్రోత్సహిస్తూ ఉండటం వల్ల తయారీ కేంద్రాలు అక్కడ ఏర్పడితే ఈ భారం నుంచి అమెరికన్లు గట్టెక్కుతారు. అందుకే ఈ సవాళ్లను ఎదుర్కోవడానికి భారత్ ఔషధ రంగం ఎగుమతి మార్కెట్లను వైవిధ్యపరచాలని నిపుణులు సూచిస్తున్నారు. యూరప్, ఆఫ్రికా, లాటిన్ అమెరికా, ఆగ్నేయాసియా వంటి ప్రాంతాల్లో ఎగుమతులను పెంచడం ద్వారా అమెరికాపై ఆధారపడటం తగ్గించవచ్చని చెబుతున్నారు.